2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సఫరింగ్. సఫరింగ్ అబ్బా! చాలా డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. కొందరికి లవ్ ఫెయిల్యూర్ వల్ల సఫర్ అవుతారు. కొందరికి పర్సన్‌ని లాస్ అయ్యాము అన్న సఫరింగ్ ఉంటుంది. సఫరింగ్ ఏదైనా అయి ఉండొచ్చు సార్. బట్ అక్కడే ఆగిపోతూ ఉంటారు. ముందు ఇంకా చాలా ఉంది అన్న విషయం మర్చిపోతూ ఉంటారు. ఆ స్టేజ్‌ని దాటి బయటపడాలి అంటే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్. నిజంగా జీవితంలో దేనికి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవడమే లైఫ్. ఇప్పుడు నాకు చెయ్యి కట్ అయింది. అయ్యో! చెయ్యి కట్ అయింది అన్నా అది మానదు. దానికి కట్టిన వెంటనే మానిపోదు. టైం పడుతుంది. దాని ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇది అర్థం చేసుకున్నవాడు టక్కుమని రిలాక్స్ అయిపోతాడు. ఈ మాట మళ్ళీ చెప్తాను. ఈ ప్రపంచంలో నువ్వు సఫర్ అయినంత మాత్రాన ఏదీ మారదు. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే జీవితం అలా ఆగిపోతుంది. మనకు కావాల్సినట్టుగా మారుతుంది. నేను మా అబ్బాయి బాగా చదువుకోవాలండి, మా అబ్బాయి బాగా చదువుకోవాలండి అని దేవుడా మా అబ్బాయి అని అనుకున్నా మీ అబ్బాయి బ్రెయిన్‌లోకి అయితే మ్యాటర్ పోదు. చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియక మాలాగా కౌన్సిలింగ్ మస్తు డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. నువ్వు బాధపడినంత మాత్రాన వాడు మారడు. ఎవరూ మారరు. నువ్వు సఫర్ అయినంత మాత్రాన ఏదీ జరగదు. ఇవి 3 లెవెల్స్‌లో ఉంటాయి. ఫిజికల్ సఫరింగ్. ఓకే. దెబ్బ తగిలింది. తగిలిన దాని గురించి సఫర్ అవుతుంటావు. మొన్న నాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉందండి. ఈరోజు టైఫాయిడ్ వచ్చిందండి. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉందంటే టైఫాయిడ్ వచ్చేసింది. ఎల్లుండి ఇంటర్వ్యూ అక్కడే ఉంది. నువ్వు బాధపడినంత మాత్రాన టైఫాయిడ్ తగ్గదు. నువ్వు బాధపడనంత మాత్రాన టైఫాయిడ్ టక్కుమని మాయమైపోదు. నువ్వు ఏం చేయలేవు దాని గురించి. సఫర్ అవ్వడం అనవసరం. ఓకే. ఒకతను ఇట్లా బస్ స్టాండ్ దగ్గర కూర్చొని లేట్ అయిపోతున్నా. నువ్వు వాచ్‌కి 50 సార్లు చూసినా, రోడ్డు వైపుకి 50 సార్లు చూసినా బస్సు రాదు. యూ డోంట్ హ్యావ్ టు సఫర్. అక్కడ సఫర్ అవ్వడం వల్ల మా అమ్మ పొద్దున్న లేట్ చేసింది. నేను అనుకుంటూనే ఉన్నా అట్లా అవుతుందని. ఆ రోడ్డు తీసుకోకుండా ఉండాల్సింది, అటు సైడ్ రాకుండా ఉండాల్సిందని సఫర్ అవుతూనే ఉంటారు. దట్ ఈస్ ఎమోషనల్. సైకలాజికల్ యాంగ్జైటీ, స్ట్రెస్, వర్రీ, డిప్రెషన్ ఇది ఒక టైప్ ఆఫ్ సఫరింగ్. సైకలాజికల్. నో రీజన్. ప్రేమ, లవ్, రిజెక్షన్ ఇవి ఎమోషనల్ సఫరింగ్. ఓకే. సో ఇలాగ సఫరింగ్ చాలా రకాలు ఉంటాయి. ఎందుకు అవుతాం సఫరింగ్? వెరీ ఇంపార్టెంట్. ఎన్ని రకాలుగా సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆలోచనలు బట్టి సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆలోచనలు అంటే థాట్స్. ఓకే. నేను ఎప్పుడు థాట్ అని చెప్పను. థింకింగ్ వల్ల సఫర్ అవుతాం. ఒక ఆలోచన వచ్చిందనుకో సఫర్ అవ్వం. కానీ ఆలోచనలా థింకింగ్గా మారితే సఫర్ అవుతాం. అంటే ఇడ్లీ చూస్తే సఫర్ అవ్వను. ఆ ఇడ్లీకి రిలేషన్ చేసుకుని అప్పుడు ఆ రోజు మా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇడ్లీ పెట్టారు కదా, ఒక్క ఇడ్లీ ఎక్స్ట్రా అడిగానండి. దానికి ఎంత పెద్ద సీన్ చేసింది మా అత్త అని ఇడ్లీతో పెద్ద లింక్ కనెక్ట్ చేసుకుంది. యు గెట్ మై పాయింట్. సో నీకు థాట్ సఫర్ చేయదు. ఆ థాట్ నువ్వు మురగబెట్టుకుని ఇక్కడ ఎలా పెట్టుకుంటే అది సఫర్ చేస్తుంది. ఆలోచన వల్ల సఫర్ అవుతాం. ఆలోచన ప్రాసెస్ అయిపోయి థింకింగ్ అయిపోతే ఓకే సఫర్ అవుతాం. లేకపోతే పర్సెప్షన్ వల్ల సఫర్ అవుతాం. పర్సెప్షన్ వల్ల సఫర్ అంటే నాకు అర్జెంటుగా వెళ్ళాలి, వర్షం పడుతుంది, అయ్యో ఇప్పుడు పడాలా, వేస్ట్ వర్షం అని అక్కడ సఫర్ అవ్వచ్చు. ఆర్ అక్కడ ఎవరో కొట్టుకుపోతున్నారు, నువ్వు వెళ్ళకపోవడం వల్ల రోడ్ అంతా బ్లాక్లో నువ్వు తప్పించుకున్నావు. జస్ట్ పర్సెప్షన్ చేంజ్, నువ్వు సఫరింగ్ మాయమైపోతుంది. ఏ సఫరింగ్ అయినా సరే. చారు అన్నమే ఉంది, చారులో సాల్ట్ వేయలే, అక్కడ ఒకళ్ళు బీపీ పెరిగిపోయి చప్పిడి కూడు తింటున్నారు. జస్ట్ పర్సెప్షన్ చేంజ్. పర్సెప్షన్ వల్ల చాలా సఫరింగ్ మారుతుంది. నిజంగా మనం ఎలా పర్సీవ్ చేస్తామంటే ఏదైనా చిన్న డబ్బు కష్టం వస్తే అరే అసలు తిండే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని జస్ట్ పర్సెప్షన్ సఫరింగ్ మాయమైపోతుంది. సఫరింగ్ కెన్ జస్ట్ అట్లా సర్కమ్స్టాన్సెస్ వల్ల సఫర్ అవుతాం. చుట్టుపక్కల ఉండే పరిసరాలు వాటి వల్ల కూడా మనము ఇలాంటి వాడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు సఫర్ అవుతాం. సో ఇవి మన మైండ్లో జరుగుతున్న ఆలోచనల యొక్క, లేకపోతే ఏదైనా ఫిజికల్ యొక్క, సైకలాజికల్ యొక్క జరిగే
ఒక కండిషన్ తప్ప సఫరింగ్ ఈ ప్రపంచంలో ఉండనవసరం లేదు. మనకెప్పటి నుంచో చెప్తూ వచ్చాను, నువ్వు అన్ని సంపూర్ణంగా పుట్టావురా, నువ్వు ఏమి చేయకపోయినా నీ దెబ్బ మానిపోతుంది. రోడ్ మీద ఒక స్ట్రే డాగ్కి ఎవ్వరు డెలివరీలు చెయ్యరు, హ్యాపీగా డెలివరీ అయిపోతుంది. న్యాచురల్, మనకు అన్నీ హ్యాపీగా అయిపోతాయి. కానీ మనం ఇప్పుడు అన్నీ ఉన్నా ఏదో సఫర్ అవుతుంటాం. అవును. ఓకే, ఈ సఫర్ ఎందుకు వస్తుంది? నువ్వు దానికి లింక్ చేసుకుని ఆలోచించి దెబ్బ తగిలింది అదే మాంతది నాకు తెలుసు, అయినా అయ్యో ఇప్పుడు తగిలింది, అయ్యో ఇప్పుడు తగిలింది, నాకే తగిలింది, సఫర్ అవుతాం. సో నువ్వు సఫర్ అయినా అవ్వకపోయినా థింగ్స్ అలాగే జరుగుతాయి. ఎందుకు సఫర్ అవుతాం? 4 విషయాల మీద సఫర్ అవుతాం. ప్లెజర్, నాకు సుఖం కావాలి అని అనుకున్నప్పుడు అది దక్కకపోతే సఫర్ అవుతాం. సుఖం అని కూడా అనకూడదు, ఆ పాయింట్ ప్లెజర్ని ఆనందం, అదేదో అప్పటికప్పుడు ఆనందం కావాలి అన్నప్పుడు. సక్సెస్, నాకేదో అది జరిగితే నాకు సక్సెస్ వస్తుంది అని అనుకున్నప్పుడు సఫర్ అవుతాం. వ్యాలిడేట్, ఎవరైనా దాన్ని చూసి ఆమోదం చేయాలి, మా ఆయన నన్ను మెచ్చుకుంటే అంతకంటే ఏం కావాలండి అంటుంది. ఆయన మెచ్చుకోడు, సఫర్ అయిపోతారు వాళ్ళు, ఇంకా సఫర్ అయిపోతారు. బట్ మెచ్చుకోడు, అక్కడితో సఫర్ అయిపోతారు. ఇది ఎక్కువగా ఉంటుంది రిలేషన్షిప్లో. ఏ రిలేషన్షిప్లో నువ్వు వాడెవడో వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేస్తున్నావు, సఫర్ అయిపోయావు. వ్యాలిడేషన్ కోసమే. నిజంగా నేను వండానండి, మా ఆయన కనీసం దాన్ని చూసి థ్యాంక్స్ చేసావు అని కూడా చెప్పడు. థ్యాంక్స్ కూడా వద్దులేండి, కనీసం నువ్వు చేసావు నా కోసం అని కూడా ఉండదండి అని సఫర్ అవుతావు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సఫరింగ్, ఫోర్త్ది పర్మనెన్స్. ఏదైనా పర్మనెంట్గా ఉంటుంది అని అనుకున్నన్ని రోజులు సఫర్ అయిపోయావు. హాలిడేస్ వచ్చాయి, అబ్బా హాలిడేస్ అయిపోయా అని బాధపడతారు. వస్తే వెళ్ళిపోతాయి. హాలిడేస్ వస్తే అయిపోతాయి. మా కొడుకు పుట్టాడు అంటే వాడు ఏదో రోజు నిన్ను వదిలి వెళ్తాడు. కూతురు పుట్టింది అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అబ్బాయి పుట్టాడంటే కోడలు వస్తుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్. నువ్వు ఏదైతే పర్మనెంట్ అనుకుంటావో అక్కడ సఫరింగ్ స్టార్ట్ అవుతుంది, పుడుతుంది. నేను పర్మనెంట్, నా ఇల్లు కట్టుకున్నానండి, కష్టపడి రూపాయి కూడబెట్టి కట్టుకున్నానండి. నువ్వు ఏదైతే కట్టుకున్నాను కాబట్టి ఆ ఇల్లు జీవితాంతం నా దగ్గరే ఉండిపోతుంది అనుకున్నావు చూసావా, అక్కడ సఫరింగ్ అనే బీజం నాటుకున్నావు. ఏది పర్మనెంట్ కాదు. ఈరోజు ఏం జరిగినా నువ్వే పర్మనెంట్ కాదు. నువ్వు కట్టుకున్నవేంటి, నువ్వు సంపాదించుకున్నవేంటి, నీ పేరేంటి, నీ ప్రతిష్ట ఏంటి, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇది తెలుసుకుని అలా ఉండగలగడం చాలా చాలా కష్టమైన పని, కానీ నిజంగా చేసుకోవాలి. ప్రతి అటాచ్మెంట్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ప్రతి అటాచ్మెంట్కి ఒక రెసిస్టెన్స్ వస్తుంది. నువ్వు నీ ఎవరికైనా చాలా ఇష్టం, రోజు వాడితో వెళ్ళి కూర్చో, నీకు ఈ గొడవ వచ్చి తీరుతుంది. ఎంతసేపు పక్కనే కూర్చుంటే పిచ్చానికైనా ఇల్లు ఇంటికి వెళ్ళి అంటారు. ఓకే, అటాచ్మెంట్ విల్ హ్యావ్ రెసిస్టెన్స్. ఎనీ థాట్ ఫాలోడ్ బై నెగిటివ్ ప్యాటర్న్ ఉంటుంది. పదే ఏదైనా ఆలోచన చేస్తే అందులోంచి ఒక నెగిటివ్ పుట్టుకొస్తుంది. నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ పుట్టుకొస్తాయి. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు అది కంట్రోల్ చేయాలనే కోరిక వస్తుంది. దానివల్ల కూడా సఫర్ అయి తీరుతాం. ఎక్స్పెక్టేషన్స్ ఫాలోడ్ బై కంట్రోల్. అండ్ ఎప్పుడైతే నువ్వు దానితో ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకున్నావు, ఇది నాది అని నీలో కలుపుకున్నావు, అయిపోయావు. సఫరింగ్కి పునాది వేసుకున్నట్టే, ఇది నాది కాబట్టి నాకు నచ్చినట్టుగా జరగాలి అని అనుకున్నావు కాబట్టి నువ్వు బౌండ్ టు సఫర్. నేను చెప్తున్నాను కదా, ఈరోజు ట్రై చేసి చూడు, ఇది నా చెయ్యి, ఈ చెయ్యి ఇలా వెళ్ళాలి అనుకో, కొన్ని రోజులు నొప్పి వచ్చేస్తుంది. న్యాచురల్గా ఈ ప్రపంచంలో ఉన్నది చాలా బాగుంది, మనము కంట్రోల్ చెయ్యాలి, అయిపోయావు, ఇరుక్కుపోయావు. అండ్ అది నాది అని అనుకున్న రోజున ఇరుక్కుపోయావు. నా పోరి మామ అన్నాడు ఒక ఆయన, ఒక అబ్బాయి నాకు తెలుసు. నా పోరి మామ, నా పోరి ఎవరన్నా అంటే ఊరుకుంటానా? బట్ దెన్ ఒక్కసారి ఆమెను ఎవరు బైక్లోనూ చూశాడు, వీడు డివాస్టేట్ అయిపోయాడు, సర్వనాశనం అయిపోయాడు. వాడు తాగేసేసి, సిగరెట్లు తాగేసేసి, అసలు అమ్మాయిలంతా ఇంతేరా అని చెప్పి. సో వాట్ ఎవర్ యూ అలా నాది అని అనుకుంటావో, నేను ఇట్లా మధ్యలోంచి ఇట్లా తీసుకెళ్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈ ప్రపంచంలో దేనికి సఫర్ అవ్వాల్సిన పని లేదు. చెప్పడం ఈజీ అనుకుంటున్నారు, చేయడం కష్టం కాదండి, నిజం. అది ఒకటే మార్గం.
జస్ట్ సిట్, బ్రీద్ హ్యాపీగా. మనం తీసుకునే గాలి కూడా మంది కాదు. సో సఫర్ అవ్వాల్సిన పనే లేదు. అన్నీ వచ్చాయి, అన్నీ వెళ్ళిపోతాయి. యూఆర్ ఆల్ టెంపరీ. ఎస్, ఇది తెలుసుకోవాలి, టైం పడుతుంది. ఖచ్చితంగా సార్. వెరీ సెన్సిబుల్, వెరీ సెన్సిబుల్. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 2-3 సార్లు చూస్తేనే కానీ ఆ రియలైజేషన్ పాయింట్ అనేది రావడం చాలా కష్టం. యాక్సెప్టెన్సీ ఆ రియాలిటీలో వచ్చినప్పుడే మీరు అన్నట్టుగానే నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేది మాత్రం ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో అప్పుడు నా అనేది కాకుండా వస్తుంటుంది, పోతూ ఉంటుంది. అంతే. సఫర్ అవ్వాల్సిన పని లేదు. దేనికి సఫర్ అవ్వాల్సిన దేనికి. థ్యాంక్ యూ సార్. అందుకేనేమో కొంతమంది డిటాచ్ అయినప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళినా కూడా మౌనంగా ఉంటారు, కానీ ఎమోషన్ని బయట పెట్టడము లేదు అంటే రియాక్ట్ అవ్వడము అది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. బయట పెట్టడం వేరే, లోపల కూడా సఫర్ అవుద్ది అంటున్నానండి. లోపల ఏం అవసరంలే. దేనికి బాధపడితే ఏమొస్తుంది? వర్షం పడుతుంది అయ్యో అన్నంత మాత్రాన మేఘం మై గాడ్ పక్కన జరగాలని అనుకోదు. సింపుల్ లైఫ్, సో సింపుల్. సూపర్, డోంట్ సఫర్. గ్రేట్ సార్. చాలా మనం రియలైజ్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. నాకు తెలిసి సఫరింగ్లో ఎవరు ఉన్నా అండ్ ఏ సఫరింగ్ అయినా కూడా ఒక్కసారి కనుక కుదిరితే వీళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, వీళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా పంపించండి. ఈ పాయింట్ నచ్చింది అని కూడా మెన్షన్ చేస్తే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు అవుతారు. ఎనీవేస్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.